కోపం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే అది నీకు నష్టం, ఇతరులకి నష్టం. కాబట్టి అలాంటి నిర్ణయాల్లోకి వెళ్లకుండా ప్రభు సన్నిధిలో కూర్చొని నీ కాడి భారం అంతా కూడా దేవునికి అప్పగిస్తే ఆయన నీ కాడిని సులువు చేసి నీ కార్యాలని నెరవేర్చడం ప్రారంభిస్తాడు. నా ప్రియ సహోదరి, ఈ రోజున నువ్వు ఎటువంటి సుడిగాల్లో కొట్టబడుతున్నప్పటికీ ఆ సుడిగాలనే సమస్య నుంచి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి ప్రభుతో మాట్లాడు. ప్రభు, సమస్య అక్కడుంది, నేను ఎక్కడున్నాను, నేను ఇక్కడే ఉంటాను, నీతోనే ఉంటాను, నీతో కలిసి నేను ఆ సమస్యను జయించాలనుకుంటున్నాను. దానికి నీ సహాయం కావాలి, నీ యొక్క నడిపింపు కావాలి, నీ ఆలోచన కావాలి. నీ సన్నిధిలో నేను కొన్ని దినాలు, కొన్ని వారాలు, కొన్ని నెలలు నేను ఓపికతో కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ కనిపెడతాను. నీ సహాయం వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను. నేను తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నా ఇంటి వారిని నేను తొందర పెట్టను. ఇంకా రకరకాలుగా ఎవరైతే మాట్లాడినప్పటికీ కూడా నేను యేసు కుమార్తెనై ఉన్నాను, యేసయ్య బిడ్డనై ఉన్నాను, నీ నిర్ణయమే నా నిర్ణయంగా ఉండునుగాక.